అందరికీ నమస్కారం. ఈరోజు మేము శ్రీ ఏడుపాయల వనదుర్గమ్మ దేవాలయానికి వెళ్ళాము. మన ఛానల్లో అందరం కలిసి అమ్మవారిని దర్శించుకుందాం పదండి. భక్తులు కోరిన కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి బోనాలు మరియు ఒడిబియ్యం చీరలతో డప్పు సప్పులతో ఘనంగా అమ్మవారికి సమర్పిస్తారు. వారి కోరికలు నెరవేరాలని అమ్మవారి ఘటాన్ని తలపై ఎత్తుకొని పోతురాజు వేషంలో యువకులందరూ కలిసి అమ్మవారికి ఘటాన్ని సమర్పిస్తారు. ఇక్కడ అన్ని రకాల షాపులు మరియు గిన్నెలు, టెంట్లు, తొందరగా వెళ్తే గదులు కూడా కిరాయికి దొరకడం జరుగుతుంది. గోపురం నుండి లోపలికి వెళితే అద్భుతమైన వాతావరణంలో అమ్మవారి గుడి మనకు దర్శనం ఇస్తుంది. ప్రత్యేకంగా ఆదివారం రోజున అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. వరద తాకిడి ఉండడం వల్ల భారీ గేట్లు వేసి గుడి దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు చేశారు. ఆదివారం కావడం వలన భక్తుల సందడి హడావిడి ఎక్కువగా ఉంది. వరద ప్రభావితం తగ్గేంత వరకు అమ్మవారికి తాత్కాలికంగా ఇక్కడ పూజలు జరపడం జరుగుతుంది. జై దుర్గామాతాకి జై. అందరూ కనువిందులుగా అమ్మవారిని దర్శించుకోండి. వరద తాకిడికి అమ్మవారి గుడి దెబ్బతిన్నట్టుగా కనిపిస్తుంది. త్వరగా మరమ్మత్తు పనులు కంప్లీట్ చేసుకొని గర్భగుడిలో అమ్మవారు పూజలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆదివారం వెళ్ళాలనుకున్న భక్తులు త్వరగా వెళ్ళండి. చెట్ల కింద ప్లేసులు దొరకడం లేదు. ఎండలకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. గుడికి కిలోమీటర్ల వరకు భక్తుల సందడి హడావిడి కనిపిస్తుంటుంది. ఇచ్చట వాహన పూజలు చేయించడం జరుగుతుంది. సాంస్కృతిక కళావేదిక ప్రోగ్రాం జరిగినప్పుడు ఈ ప్లేస్లో జరుగుతాయి. తిరిగి బయలుదేరాం. మధ్యలో బ్రిడ్జి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఫోటోలు దిగడానికి చక్కటి అనువైన ప్రాంతం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్ రావాలంటే గంట కొట్టడం మర్చిపోకండి. జై వనదుర్గా భవానీ మాతాకి జై.